గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ. ఈ కాలేజ్ గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి ఎంబీబీఎస్ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న కోర్స్ ఏంటి అంటే డెంటల్ అని చెప్పొచ్చు. చాలామంది నర్సింగ్ చేస్తూ ఉంటారు, అంటే అది బేర్ చేయలేం, ఆ ఫీజెస్ మేము బేర్ చేయలేం, మాకు నీట్లో మంచి ర్యాంకు రాలేదు అన్న వ్యక్తులు అయితే మాత్రం నర్సింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఫార్మాడీ కోర్సెస్ చేసేవాళ్ళు ఉంటారు, ఫార్మసీ చేసేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల సెక్టార్స్లో, మెడికల్ సెక్టార్స్లో చాలామంది ఉంటారు కదా. వీళ్ళకి అడ్మిషన్స్లో చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎలాంటి డౌట్స్ వచ్చినా, లేదంటే మాకు ఫలానా కాలేజ్లో అడ్మిషన్ కావాలి అని మీరు అనుకుంటూ ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఓకేనా, మీకు అడ్మిషన్ ప్రాసెస్లో మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్లో అటు ఏపీ ఇటు తెలంగాణలో ఉన్న అన్ని ఎంబీబీఎస్ కాలేజెస్ గురించి చెప్పడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు మనం తెలంగాణలో డెంటల్ కాలేజెస్ కూడా అన్ని కవర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెంటల్ కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, సో అందులో భాగంగా ఈరోజు ఈ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇంటేక్ ఎలా ఉంటాయి, ఫీజులు ఎలా ఉంటాయి, అండ్ నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ రావాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనకి ఈ కాలేజ్ వచ్చేసి 1992-93, అంటే మనం పుట్టకముందే ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. డెంటల్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్, అంటే మొదటి డెంటల్ టీచింగ్ హాస్పిటల్ అండి ఇది. ఫస్ట్ డెంటల్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఇన్ కోస్టల్ ఆంధ్ర రీజియన్. సో మనకి కోస్టల్ ఆంధ్ర రీజియన్లో ఉన్న ఏకైక డెంటల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ ఇదే. మనకి ఆంధ్రప్రదేశ్ తెలుసు కదా, అత్యంత కోస్టల్ ఏరియా ఉన్న దేశంలోనే చాలా అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కే కోస్టల్ ఏరియా ఎక్కువ. సో అలాంటి కోస్టల్ ఆంధ్ర రీజియన్లో ఉన్న ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ ఏంటంటే మనం మాట్లాడుకుంటున్న గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. ఓకే, ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. ఇది మనకి విజయవాడలో ఉంటుంది, అథారిటీ బాడీ. మనకి తెలంగాణలో వస్తే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఎలాగా అన్ని కాలేజెస్ని చూసుకుంటూ ఉంటారో, ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. గతంలో మనకి ఇది అంటే స్టార్టింగ్లో ఎన్టీఆర్ అని ఉంది, మళ్ళీ మధ్యలో జగన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా చేంజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత కాలేజ్ పేరు అయితే మళ్ళీ మార్చడం జరిగింది. ఓకేనా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా DCI గుర్తింపు అయితే ఉందండి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు కూడా ఉంది. మనకి DCI గుర్తింపు ఉంటేనే కాలేజ్లో మనం ఆ డిగ్రీస్కి వాల్యూ ఉన్నట్టు, చేసిన డిగ్రీస్కి. ఓకేనా, మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అయితే పేరు పొందిందండి 2023 నుంచి. ఓకేనా, డిజిగ్నేటెడ్ యాజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ దేనికోసం అంటే ఓవరాల్ హెల్త్ అండ్ ఓవరాల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్లో ఉన్న వన్ ఆఫ్ ది కాలేజ్ కదా. సో ఈ కాలేజ్లో ఓవరాల్ హెల్త్ పైన, ఓవరాల్ క్యాన్సర్ కేర్ పైన చాలా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కానీ, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉండడం వల్ల దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అయితే గుర్తించారు 2023 నుంచి. ఓకేనా, మనకి ఓవరాల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచైనా మీరు కేర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ రీసెంట్ డేస్లో, అంటే మన జనరేషన్స్లో ఏమవుతుందంటే షుగర్ కన్సప్షన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ దేని మీద పడుతుంది, బ్లడ్ పైన ఎంత పడుతుందో మన టీత్ పైన కూడా అంతే పడుతుంది. సో జాగ్రత్తగా కేర్ తీసుకోండి, నిర్లక్ష్యం అయితే చేయొద్దు. ఓకేనా, ఇంకా కొలాబరేషన్ విత్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఫర్ అకాడమిక్ అండ్ క్లినికల్ ట్రైనింగ్ సపోర్ట్. సో మనకి కాలేజెస్ కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ ఎన్ని కొలాబరేషన్స్ ఉంటే అంత మంచిదండి. అంటే ఒక ప్లేస్లో దొరకని విషయం ఇంకొక ప్లేస్లో దొరకవచ్చు. సో కొలాబరేషన్స్ అనేవి ఉండాలి. సో మనం మాట్లాడుకుంటున్న విజయవాడ డెంటల్ కాలేజ్కి సిద్ధార్థ మెడికల్ కాలేజ్తో కొలాబరేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఎక్విప్మెంట్ ఏం లేకపోయినా, లేదు అంటే ఇతర అవసరాల కోసం వీళ్ళపైన అయితే ఆధారపడవచ్చు. ఓకే రైట్గా ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. అసలు బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చేయాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి? మనకి ఎంబీబీఎస్కి ఉన్న ఎలిజిబిలిటీయే BDS కూడా ఉంటుంది. సో మనకి ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వచ్చు విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. మినిమం మార్క్స్ ఎంత రావాలండి? 50% అయితే ఓసీ వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళకి, 40% అయితే SC, ST, OBC వాళ్ళకి, 45% అయితే కనుక PWD క్యాండిడేట్స్. అంటే ఓసీ విద్యార్థుల్లో ఉన్న ఎవరైనా PWD ఉంటే కనుక మీకు 45% రావాలి. ఈ క్యాస్ట్లో ఉంటే కనుక PWD
40% వస్తే చాలు. ఓకేనా, ఇది కొంచెం క్లియర్గా అర్థమైంది కదా. రైట్, ఇక అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే 17 సంవత్సరాలు నిండి ఉండాలండి 31st డిసెంబర్ అకాడమిక్ ఇయర్కి. సో ఈ అకాడమిక్ ఇయర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2025 డిసెంబర్ 31 నాటికి మీకు 17 సంవత్సరాలు నిండి ఉంటేనే మీకు అడ్మిషన్ ఇస్తారు. ఓకే, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి విజయవాడలో ఉందని మాట్లాడుకుంటున్నాం కదా. ఇంటేక్ ఎంత అంటే 40 సీట్లు అండి. ఓకే, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఏక్యూ కోటా కూడా ఉంటుంది. ఏక్యూ కోటా 15% అంటే 6 సీట్లు, స్టేట్ కోటా వచ్చేసి 85% అంటే 34 సీట్లు. ఓకేనా, మనం బీడిఎస్ అంటే యూజీ లెవెల్లో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చాలామంది పీజీ చేస్తూ ఉంటారు. సో పీజీ అంటే ఏంటి, డెంటల్లో ఎండిఎస్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చేయొచ్చు. మరి ఎండిఎస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, అప్పటికే మనం బీడిఎస్ అనేది తీసుకుని ఉండాలి, బీడిఎస్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, DCI గుర్తింపు ఉన్న కాలేజ్ నుంచి బీడిఎస్ కంప్లీట్ అయి ఉండాలండి. అండ్ 1 year ఇంటర్న్షిప్ అనేది చేయాలి. మొత్తం మనకి బీడిఎస్ వచ్చేసి 5 సంవత్సరాల కోర్సు కదా, ఇందులో 4 సంవత్సరాలు చదువుకుంటాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకే, సో ఇంటర్న్షిప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి, చేస్తేనే మీరు డెంటిస్ట్ అయినట్టు. ఓకే, రైట్, ఇక మీరు మస్ట్ అండ్ షుడ్గా రిజిస్టర్ అయి ఉండాలండి. స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ DCIలో కానీ మీరు రిజిస్టర్ అయి ఉండాలి. అలా అయితేనే మీకు అడ్మిషన్ ఇస్తారు. ఓకేనా, అండ్ అన్నిటికంటే ముఖ్యమంటే నీట్ MDSలో క్వాలిఫై ఉండాలి. ఓకేనా, రైట్, ఇక మనం మిగిలిన డీటెయిల్స్ చూద్దామండి. మనకి ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయి MDS కోర్సులో చూద్దాము. మనకి 24 సీట్లు అయితే ఉన్నాయండి. 24 సీట్లకి అడ్మిషన్స్ అయితే ఇస్తారు పీజీలో. మనకి కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, ఓవరాల్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీ, ఓవరాల్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ ప్యాథాలజీ అండ్ ఓవరాల్ మైక్రోబయాలజీ, అలాగే ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, అలాగే పిరియోడోంటాలజీ, అలాగే ప్రోస్థోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్. సో ఇవైతే మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఆఫర్ చేస్తున్న MDS కోర్సెస్ యొక్క స్పెషలైజేషన్స్. ఓకే, టోటల్గా 24 సీట్ల ఇంటేక్ అయితే ఉంది కాలేజ్. సో మొత్తం మాట్లాడుకుందాం. ఇంకా నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఎలాంటి ఫీజెస్ ఉంటాయి మాట్లాడుకుందాం. మనం ఫీజు ఎంత పే చేయాలి అంటే BDS కోసం అయితే ట్యూషన్ ఫీజు వచ్చేసి 20,000 రూపాయల వరకు పే చేయాలి. MDSకి వచ్చేసి 25,000 రూపాయల వరకు పే చేయాలండి. ఓకేనా, హాస్టల్కి ఎగ్జామ్స్కి ఇక అదర్ ఫీజెస్ అయితే మనకి ఉంటాయని చెప్తున్నారు యూనివర్సిటీ నామ్స్ ప్రకారం. ఓకే, మనకి ట్యూషన్ ఫీజుతో పాటు హాస్టల్కి ఎగ్జామ్కి అదర్ మిస్లీనియస్ ఫీజు కూడా ఉంటాయని చెప్తున్నారు. సో మనకి ట్యూషన్ ఫీజు కాకుండా ప్రతి సంవత్సరం పే చేసే ట్యూషన్ ఫీజు కాకుండా ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి. ఓకేనా, రైట్, ఇక మన హాస్టల్ గురించి మాట్లాడుకుందాం. సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి. సో మనం ఉంటున్న హాస్టల్ పరిధిలో స్టాఫ్ కూడా ఉంటారు కాబట్టి సెక్యూరిటీ ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేసినట్టే. సో సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్తున్నారు. వెల్ ఫర్నిష్డ్ రూమ్స్ విత్ బేసిక్ ఎమ్యూనిటీస్ అండి. మెస్ ప్రొవైడ్ చేస్తారు, 3 times మీల్ పెడతారు, వెజ్ నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండోర్ ఆర్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి, క్యారమ్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్మాల్ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది, వైఫై ఫెసిలిటీ ఉంది, సెక్యూరిటీ ప్రజెంట్ ఎట్ మెయిన్ గేట్. సో సెక్యూరిటీ ఉంటారు, స్టాఫ్ కూడా ఉంటారు. ఓకేనా, హాస్టల్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇదంటే విజయవాడలో ఉన్న గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో అడ్మిషన్ దొరకాలి అంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. సో విజయవాడలో ఉన్న గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో మనకి అడ్మిషన్ రావాలి అంటే నీట్ ఎగ్జామ్లో మన క్యాస్ట్ వారీగా ఎంతెంత ర్యాంక్ రావాలో చూద్దాం. BCA కేటగిరీ వాళ్ళకి 1,21,684 లోపు, BCB వాళ్ళకి BCC, BCD ర్యాంక్ అయితే అవైలబుల్గా లేదండి, అండ్ మైనారిటీ ర్యాంక్ కూడా అవైలబుల్గా లేదు. BCE కేటగిరీ వాళ్ళకైతే 2,64,440 లోపు ర్యాంక్ రావాలి. OC కేటగిరీ వాళ్ళకైతే 96,386 లోపు, SC అభ్యర్థులకి 2,07,420 లోపు, ST వాళ్ళకైతే 2,78,508 లోపు అయితే ర్యాంక్ రావాలి. సో ఇవన్నీ కూడా మనం 2024కి సంబంధించి థర్డ్ ఫేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఆధారంగా తీసుకుని చెప్తున్నాను. సో ఎవరికైనా ఇంకా క్లియర్గా కావాలి అంటే ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. అడ్మిషన్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా, అడ్మిషన్ కావాలి అన్నా హెసిటేట్ చేయకుండా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే రీచ్ అవుట్ అవ్వండి. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో అండి. మీ పరిధిలో లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డెంటిస్ట్ అవ్వాలి అనుకుంటున్నారంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్లో హెల్ప్ అవుతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.